ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం ధనిష్ట నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకసారి విపులంగా చర్చించుకుందాం. ముందుగా 2025వ సంవత్సరం గ్రహాల గమనాన్ని పరిశీలించినట్లయితే శని 2025 మార్చి 29 దాకా కుంభంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే దేవగురువు బృహస్పతి 2025 మే 14 దాకా వృషభంలోను, తర్వాత మిథునంలోను, తిరిగి 2025 అక్టోబర్ 29 నుంచి కర్కాటకంలోను, తిరిగి డిసెంబరు 4 నుంచి మిథునంలోనూ సంచరిస్తాడు. ఇక రాహువు 2025 మే 11 దాకా మీనంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు. అలాగే కేతువు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తర్వాత సింహంలోనూ సంచరిస్తాడు. ఈ విధమైన గోచారాన్ని పరిగణలోకి తీసుకుని 2025వ సంవత్సరం ధనిష్ట నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు మకర రాశిలో పుట్టి ఉంటారు. వీళ్ళకి చంద్రమహాదశ కుజ మహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ, ఇలా మహాదశలని వార్ష క్రమంలో జరుగుతూ ఉంటాయి. ఇక ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు వీళ్ళు మకర రాశి. వీళ్ళకి ఈ మార్చి 29 తారీఖు నుంచి ఏలినాటి శని అనేది సమాప్తం అయిపోతుంది. ఎప్పుడైతే శని మీనంలోకి వీళ్ళ తృతీయ స్థానంలో, రాశి నుంచి తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తాడో వీళ్ళకి ఏలినాటి శని ఆఖరిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పడ్డ కష్టానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఎవరికైతే రాహుమహాదశ నడుస్తోందో లేదా గురు మహాదశ నడుస్తోందో, ఈ రాహుమహాదశ కానీ గురు మహాదశ కానీ నడుస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సైన్స్ విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, వీరికి అన్ని రకాలుగా ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉండబోతోంది. విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళకి మార్చి నుంచి డిసెంబర్ మధ్యన ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా అనుకున్న చోటికి బదిలీలు కానీ జరిగే ఆస్కారం ఉంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే వీళ్ళకి మార్చి తర్వాత మరిన్ని ఉన్నత అవకాశాలు కలిగే యోగం అయితే కనపడుతోంది. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో, ముఖ్యంగా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి రాహుమహాదశ కానీ గురుమహాదశ కానీ జరుగుతున్నట్టయితే వీళ్ళకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన వివాహ యోగం కనపడుతోంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే, ఇక ముందు గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, అనారోగ్య సమస్యలు కానీ వేధిస్తూ ఉంటే అవి క్రమేపీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మార్చి తర్వాత నుంచి కూడా వీళ్ళకి సమయం క్రమేపీ యోగదాయకంగా మారబోతోంది. ఈ సంవత్సరం అంతా కూడా అన్నిట్లా శుభాలే కనబడుతున్నాయి. గృహపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, అలాగే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉండబోతోంది. అయితే ఒకవేళ ముఖ్యంగా ఈ ధనిష్ట నక్షత్ర జాతకుల్లో ఎవరికైతే శని మహాదశ నడుస్తోందో వీళ్ళు మిగతా రాహు మహాదశ కానీ గురు మహాదశ కానీ జరుగుతున్న జాతకుల కంటే కూడా శని మహాదశ జరుగుతున్న జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సంవత్సరం అత్యద్భుత ఫలితాలు అనేవి పొందుతారు. ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం తృతీయంలో శని చాలా బాగా యోగిస్తాడు. వీళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు నెరవేరుతాయి.
అలాగే ఎవరికైతే రాహుమాదస్ జరుగుతోందో, ఈ రాహుమాదస్ జరుగుతున్న జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో ఎప్పుడైతే రాహు కుంభరాశిలోకి వచ్చాడో, వీళ్ళ ద్వితీయంలోకి వచ్చాడో కొంచెం ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి కదా, ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఈ ఖర్చుల విషయంలో కానీ ఏదైనా అనవసరమైన ఖర్చులు వచ్చి మీద పడే అవకాశం ఉంది. అలాగే ధన నష్టం కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే రాహుమాదస్ జరుగుతుందో ఇలాంటి జాతకులు, ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ప్రతి శనివారం ఒక నల్లని కుక్కకి గోధుమ రొట్టె తినిపించడం కానీ, లేదా మీ దగ్గరలోని ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం కానీ, లేదా ఏదైనా మీ దగ్గరలో గోశాల ఉంటే గోవులకి సేవ చేసుకోవడం కానీ, శనివారం నాడు గోవులకి తోటకూర తినిపించండి. లేదు ఏదైనా మీ దగ్గరలో అనాథాలయం కానీ వృద్ధాశ్రమం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవడం కానీ, ఇలా కనీసం ఒక 18 శనివారాలు క్రమం తప్పకుండా చేసినట్లయితే ఈ ధన నష్టం ఏదైతే రాహు మూలకంగా సూచిస్తోందో దాని బారిన పడకుండా ఉండే ఆస్కారం అయితే ఉన్నది. మిగతా ధనిష్ట నక్షత్ర జాతకులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. అలాగే వీళ్ళకి రాహు మహాదశ జరిగిన, గురు మహాదశ జరిగిన, శని మహాదశ జరిగిన, లేదు బుధ మహాదశ జరిగినా కూడా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది. అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కనపడుతుంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కానీ ఏ దశలు జరుగుతున్నాయో ఆ దశల తాలూకా గ్రహం కానీ అనుకూలంగా లేకపోతే కొన్ని చిక్కులు వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలాంటి వాళ్ళు ఏ దశ జరుగుతుందో ఆ దశాధిపతికి సంబంధించిన శాంతి అనేది చేయించుకోండి. జపం కానీ, లేదా దేవాలయాల్లో దర్శనం కానీ, లేదా క్రమం తప్పకుండా ప్రతి శనివారం నాడు గోసేవ చేసుకోండి. సర్వదోషాలు తొలగి ఈ సంవత్సరం మీకు మరింత యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ఈ వీడియోలు మీ దాకా చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా తెలుస్తాయి. అలాగే నాకు కూడా మరింత ఉత్సాహం ఇస్తుంది నా ఛానల్ చూస్తున్న వీక్షకుల నుంచి నాకు. కాబట్టి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం శ్రీమాత్రే నమః.